హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ ఆలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసుకొని సాల్టు, పసుపు వేసి ఉడికించుకోవాలి. నేనైతే వీడియోలో పసుపు స్కిప్ చేశానండి. పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూను, పట్టా లవంగం అవి ప్లేట్లో తీసి ఉంచుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన ఆలుని తీసుకొని స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్గా ఉందా లేదో చెక్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు చిట్టపట్టలాడిన తర్వాత ఒక చిన్న పట్ట లవంగాలు 2 వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇంతకుముందు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చెక్ చేసుకోమని చెప్పాననేసి ఆయిల్లో చేయబెట్టారండి. కొంచెం ప్యాన్ పైన చేయి పెట్టి చూస్తే ఆ హీట్ అనేది మన చేతికి తెలుస్తుంది. అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినట్టు. తర్వాత మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన అనేది పోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొంచెం చూడండి కలర్ మారుతుంది. కలర్ మారిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆలుని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మరోసారి కలుపుకొని మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకొని, మీరు ఎక్కువ కారం తినేటట్లయితే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేశాను. తర్వాత మీరు కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, పొటాటో